9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఇటీవలే భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికై దర్పల్లికి ఇచ్చిన అధ్యక్షుడు దినేష్ కులచారిని మండల భాజపా నాయకులు సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా ప్రకటించిన అధిష్టానానికి మరియు ఎంపీ అరవింద్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేశారు. రానున్న ఎంపీ ఎలక్షన్లలో జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపే లక్ష్యంగా సేవలందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, కోమటిదాసు శ్రీకాంత్, రాజేందర్ గౌడ్, చెలిమిల నవీన్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। दिनेश नायकत्व वर्धिल्लाली, दिनेश नायकत्व वर्धिल्लाली। जय श्री राम, जय श्री राम। नूतन अध्यक्षుల వారికి శుభాకాంక్షలు. भारत माता की जय, जय श्री राम। समस्त భారతీయులందరికీ కూడా ఇచ్చిన స్థానంలో ఆ దేవునిలో భాగంగానే అందరూ కూడా నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, అమిత్ షా గారికి, మోడీ గారికి, మా రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండలం మరియు మా శక్తి కేంద్రాలు, మా బూత్ కమిటీలు, మా పన్నా ప్రముఖులు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే నమ్మకం ఉంచి ఈ పదవి ఇవ్వడం జరిగిందో ఆ పదవికి న్యాయం చేసే విధంగా కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా ప్రజలు ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్లమెంటుకు అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మేము ఈ నియోజకవర్గం. దానికి మా అందరూ కూడా నేను అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గల్లీ కోసము, రాష్ట్రం కోసము మీరందరూ గత ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఈ దేశం కోసం, ధర్మం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా పార్టీలకు అతీతంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతోని తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలను, ఎందుకంటే ఎక్కడ పోయినా కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఈవెన్ మైనార్టీసులు కానీ వాళ్ళు కూడా మేము నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతామని ముందుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన భారతదేశ భవిష్యత్తు కోసం మనందరం కూడా ఒకే నినాదంతో ముందుకెళ్దాం. నరేంద్ర మోడీకి మరొక్కసారి ఓటేసి ఈ దేశ భద్రతను, మన భవిష్యత్తును కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం. जय श्री राम।